హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బ్లాగ్ అనేది మనము రాసేటప్పుడు అంటే బ్లాగ్ అనేది ఒకటి పోస్ట్ చేసేటప్పుడు ఆర్టికల్ మనము దానికి టాపిక్ అనేది ఈ మనకి అంటే దాని గురించి టాపిక్ అనేది ఒక కంప్లీట్‌గా మనకి అది ఐడియా రాదు కదా! సో, మనం దాన్ని ఎలా మనము ఒక టాపిక్ అనేది జనరేట్ చేసుకోవాలి. దాని త్రూ మనం కంటెంట్ అనేది ఆహ్, మనం క్రియేట్ చేసుకుంటాం. సో, ఆ టాపిక్ అనేది ఎలా జనరేట్ చేయాలి అనేది నేను మీకిప్పుడు చెప్తాను. సో, ఏంటంటే ఫస్ట్ మనకి ఒక టూల్ ఉంటుందండి. అదొచ్చేసి ఒక సైట్. అదొచ్చేసి ఆన్సర్ ది పబ్లిక్ అని ఉంటుంది. ఆన్సర్ ది పబ్లిక్ అని ఒక సైట్ అండి ఇది. సో, ఈ సైట్‌లో మనము టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటామనమాట. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ఉంది కదా! సో, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మనకి నీల్ పటేల్ గారి ఈయన తెలుసే కదా మీకు. సో, ఇది డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ కదా ఈయన. సో, ఇదేంటంటే మనకి ఆన్సర్ ది పబ్లిక్ అనే సైట్ ఓపెన్ అవ్వగానే మనకి డిస్‌ప్లే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడేంటంటే చూడండి, ఎంటర్ ఏ టాపిక్, బ్రాండ్ ఆర్ ప్రొడక్ట్. ఇక్కడ మనకు ఏదైతే అనుకుంటున్నామో టాపిక్ అది మీరు ఇచ్చేయొచ్చు. సో, నేను డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చినా సరే పర్లేదు. ఏదైనా వేరే గూడా ఇయ్యొచ్చు. సో, నేను డిజిటల్ మార్కెటింగే ఇస్తున్నాను. మీకు ఏ టాపిక్ కావాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు అంటే దాని రిలేటెడ్ టర్మ్ ఉంటుంది గదా! అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మన కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ చేయాలి మనము. ఓకే. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడేంటంటే మనకి సెర్చ్ వాల్యూమ్ అనేది చూయిస్తుంది. ఇక్కడ మనకి కాస్ట్ పర్ క్లిక్ అనేది చూయిస్తుందనమాట. సో, ఇక్కడేంటంటే సెర్చ్ వాల్యూమ్ అనేది మీడియం లెవెల్‌లో ఇంత ఉంది. లో లెవెల్‌లో ఇంత ఉంది. గుడ్ అనేది ఇంత ఉందనమాట. అంటే దీన్ని డేలో ఈ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే టర్మ్‌ని ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు దీన్ని అంటే మనకి 3000 అబోవ్ అంటే 3000 నుండి మనకొక 3,00,000 వరకి అన్నమాట. సో, అలా. మనకి ఇది సెర్చ్ వాల్యూమ్‌తో సహా ఇది ఇండికేట్ చేస్తుందన్నమాట. సో, ఇక్కడ చూడండి ఇక్కడేంది 135 ఔట్ ఆఫ్ 135 క్వెషన్స్ అనేది మనకి రైజ్ అవుతాయన్నమాట. ఇక్కడేంటంటే టాపిక్ ఐడియా కోసం కాబట్టి మనకి టైటిల్ ఐడియా కోసం అనేది తీసుకుంటున్నాం కదా! సో, ఇక్కడ మనం ఇది చూడండి. సో, ఇవన్నీ ఏంటంటే మనకి వెక్టర్ టైప్ ఉంది కదా! సో, ఇదేంటంటే ఆహ్, అంటే మనకి ఏదేది అంటే మనం ఇందాక డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసాం కదా! డిజిటల్ మార్కెటింగ్‌కి మనకి రిలేటెడ్ టాపిక్స్ అన్నమాట ఇవన్నీ. మనకి ఈ టాపిక్స్ అనేవి ఈజీగా మనం పిక్ చేసుకొని కంటెంట్ అనేది మనం బ్లాగ్‌కి క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. సో, చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి మనకి. విచ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఈస్ బెస్ట్ ఫర్ బిగినర్స్? విచ్ డిజిటల్ మార్కెటింగ్ హాస్ హైయెస్ట్ సాలరీ? విచ్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ పేస్ ద మోస్ట్? హౌ? ఇక్కడ చూడండి మనకి వేర్, విచ్, హౌ, హూ, వెన్, వై, ఆర్ ఇలా క్వెషన్స్ అనేవి వాట్, కెన్. సో, మనకి క్వెషన్ అనేది అంటే మనకు టాపిక్ అనేది ఏ విధంగా తీసుకోవాలనుకుంటున్నామో, సో, ఇందులో అది సెక్షన్ వైస్ మనకి రైజ్ చేసింది కదా! ఇవన్నీ. సో, మనం ఏందంటే ఏదన్నా ఒకటి దాన్ని సెర్చ్ చేసుకొని మనము తీసుకోవచ్చనమాట. సో, ఇదనమాట. ఇది మనకి చాలా యూజ్ అవుతుందండి. మన కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి. ఈ టాపిక్ అనేది ఉంటే మనము దాని త్రూ ఎళ్ళొచ్చు. సో, ఇదనమాట. ఇక్కడ మనము ఒకవేళ టాపిక్ తీసుకోవాలని అనుకుంటే, హౌ డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ అని ఉంది కదా! సో, హౌ డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ అనేది నేను అనుకుంటున్నాననుకోండి. సో, ఇక్కడ నేనేం జేయాలంటే, ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తే మనకి అది డిజిటల్ మార్కెటింగ్ ఎలా వర్క్ చేస్తదనేది అది ఫైండ్ చేయడానికి దీంట్లో గూగుల్‌లోనే కంటెంట్ అనేది అంటే దానికి రిలేటెడ్ సైట్స్‌ది ఉంటుంది కదా! డేటా. అది మనకిలా ప్రొవైడ్ చేస్తుందనమాట.
సో, హౌ డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ అనేసి ఇట్లా మనకు చాలా సైట్స్ అంటే క్వెషనింగ్ ఉంటాయి కదా! వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్? అప్డేటెడ్. సో, ఈ అప్డేటెడ్ ఇవన్నీ ఏంటంటే మనకి దానికి రిలేటెడ్ కంటెంట్ అనేది ఈ సైట్‌లలో మనకి కంటెంట్ అనేది తీసుకోవచ్చు అన్నట్టుగా మనకి చూయిస్తుందనమాట. ఈజీగా ఉంటుంది మనకి. సో, ఇది వద్దు మనకు అని అనుకుంటే ఈ గూగుల్‌లో తీసుకోవాలనుకుంటే మన ఇష్టము కంటెంటు. లేదంటే చాట్‌జీపీటీ అయితే మనకి సెపరేట్‌గా ఆ టాపిక్ రిలేటెడ్ మంచిగా అంటే పూర్తి అంటే కంప్లీట్‌గా డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి, సో, మనం చాట్‌జీపీటీకెళ్దాము. చాట్‌జీపీటీకొచ్చిన తర్వాత ఇక్కడ న్యూ చాట్ అని ఉంది కదా! ఇక్కడ ఆల్రెడీ న్యూ చాట్‌లోను ఇక్కడ ఏంటంటే మనకి పోస్ట్‌లోకి కాబట్టి మనకి ఆర్టికల్‌కి కాబట్టి మనమిక్కడ ఏదన్నా అప్పుడు చెప్పాను కదా! మీకు ఏఐపీఆర్ఎం అనేది నేను క్రోమ్ ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకున్నాను చాట్‌జీపీటీకి. సో, ఇక్కడ మనకి ఏదన్నా సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనము కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ చూడండి హ్మ్. ఫుల్ ఎస్‌ఈఓ ఆప్టిమైజ్డ్ ఆర్టికల్ ఇంక్లూడింగ్ ఎఫ్ఏక్యూస్. అంటే ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఉంటాయి కదా! దాని ఆన్సర్స్‌తో సహా ఇది మెన్షన్ చేస్తుందంట. సో, నేనిది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్‌ఈఓ ఆప్టిమైజ్డ్ అంటే ఇది. సో, ఇక్కడేంటంటే నేను ఇందాక ఏ క్వెషన్ తీసుకున్నాను? హౌ డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్. సో, ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. హౌ డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్. సో, చూడండి కంటెంట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది కదా! మనకిప్పుడు చాట్‌జీపీటీ, ఏఐ టూల్స్ చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేవి చాలా మనకి అవైలబుల్‌లో ఉన్నాయి గదా! మనకి. అంటే ప్రతి దానికి మనం కంటెంట్ అనేది ఒక క్వాలిటీ కంటెంట్ కావాలనుకుంటే పెయిడ్ టూల్స్ చాలా ఉన్నాయి. సో, కాపీ కాపీ ఏఐ అనే టూల్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రెజెంట్ చాలామంది కంటెంట్‌కి అదే యూజ్ చేస్తున్నారు. క్లయింట్స్‌కి వర్క్ చేసేవాళ్ళు. సో, ఇది మనకు బేసిక్‌గా గాబట్టి నేను చాట్‌జీపీటీలోనే ఈ ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకుంటే మనకి బావుంటుంది కాబట్టి, సో, ఇందులో కూడా మనం అనేది కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి హౌ డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ ఏ కాంప్రహెన్సివ్ గైడ్ అనేసి ఎస్‌ఈఓ మెటా డిస్క్రిప్షన్ అనేది మనకిక్కడ ఇలా ఇచ్చింది కదా! ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఎలా వర్క్ చేస్తుంది, అన్వీలింగ్ ద మెకానిజం, కంటెంట్ క్రియేషన్ అండ్ ఆప్టిమైజేషన్ అనేది దీనికి అంటే డిజిటల్ మార్కెటింగ్ ఎలా వర్క్ చేస్తుందనే కంటెంట్ గురించి సోషల్ మీడియా, పేపర్ క్లిక్, ఈమెయిల్ మార్కెటింగ్, ఎస్‌సిఓ, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ స్టెప్ బై స్టెప్ ఎలా అనంటే ఫస్ట్ రిసర్చ్, అనాలిసిస్ చేసిన తర్వాత గోల్స్ అనేవి సెట్ చేసుకున్న తర్వాత ఛానెల్‌ని అప్రోప్రియేట్ చేసుకోవాలి. సో, ఇదంతా క్లియర్ కట్‌గా మనకి ఉంటుంది. ఇంకేంటంటే ఇక్కడ మనం ఎఫ్ఏక్యూస్ ఉన్నాయి కదా! సో, ఇక్కడేంటంటే ఎవరైనా క్వెషన్ అనేది దానికి తగ్గట్టు ఎవరికైనా క్వెషన్స్ చాలా మందికి దీని మీద రైజ్ అవుతుంటాయి కదా! చూసినప్పుడు. సో, దానికి ఆన్సర్‌తో సహా ఇక్కడ మెన్షన్ అనేది ఉంటుందనమాట. సో, ఇలా మనం అనేది మొత్తము సెలెక్ట్ చేసుకొని ఈ కంటెంట్ అనేది మొత్తం తీసుకొని మనము చేసేసుకోవచ్చనమాట. ఇక్కడ చూడండి లింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. గెట్ యాక్సెస్ టు మై ప్రైవేట్ ప్రాంప్ట్ లైబ్రరీ అనేసి లుకింగ్ ఫర్ అంటే ఇది. కూడా కాపీ, కాపీ చేసుకొని నా వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ ఉంది గదా! వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లో పోస్ట్‌లో యాడ్ న్యూ అనండి. యాడ్ న్యూ అన్న తర్వాత మీకిక్కడ చూడండి పేస్ట్ చేశాను కదా! సో, ఇదుంది కదా! మనకి ఇదనేది టైటిల్ కాబట్టి ఇది. సో, నేనిక్కడ ఇచ్చేసాను. సో, ఇలా కంటెంట్ అనేది మనము ఇలా చేసుకోవాలనమాట. సో, మనకు పోస్ట్ అనేది చేసేటప్పుడు
ఈజీగా ఉంటుందనమాట. ఇది ఈ మనం ఇలా చేసుకోవడం వల్ల. సో, అక్కడ మనకి నచ్చిన టాపిక్ తీసుకొని చేసుకోవచ్చు. లేదంటే ఇలా అన్నమాట. మనం ఈ కంటెంట్ అనేది ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ టాపిక్ అనేది మనము ఆన్సర్ ది పబ్లిక్ అనే టూల్ చాలా యూజ్ అవుతదండి మనకి. ఏదైనా టాపిక్ అనుకున్నప్పుడు ఈ ఆన్సర్ ది పబ్లిక్ టూల్‌లోకెళ్ళేసి మనకి ఆ సైట్‌కెళ్ళేసి మన టాపిక్ ఏది, మనం దేని గురించి కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో దాని గురించి ఐడియా రావడానికి మనకు ఒక టైటిల్ అనేది తీసుకోవాలి కాబట్టి, మనం అక్కడ టాపిక్ అనేది ఎంటర్ చేస్తే మీకు టైటిల్ చాలా అవే ఆప్షన్స్ అది ఇస్తుంది కాబట్టి, మనం దాని ప్రకారంగా కంటెంట్ అనేది చాట్‌జీపీటీలో క్రియేట్ చేసుకొని ఎస్‌ఈఓ ఆప్టిమైజ్డ్ పిఆర్ఎం అనే ఎక్స్‌టెన్షన్ తీసుకుంటే మీకు ఆప్టిమైజ్డ్ ఆర్టికల్ అనేది జనరేట్ అవుతది కాబట్టి, మనకి ఈజీ ఉంటుందండి. సో, ఇదండి ఇవాళటి వీడియో. నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు నేను మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు యూజ్ అయ్యే ప్రెజెంట్ ఏదేదైతే అప్‌డేట్ అవుతుంది అనే దాని గురించి కూడా నేను మీకు చెప్తానండి. సో, థాంక్ యూ సో మచ్.